మనసులో భారం దించుకోవడానికొచ్చాను. ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. ఒక సమాధానానికి ప్రశ్న మార్చాలి. అర్థం కాలేదే. మీరు మా ఇంటికొచ్చారు. జాహ్నవి గురించి ఒక మాట అన్నారు. తను నిజానికి జాహ్నవి కాదు, తను గంగ. అసలేం జరిగిందంటే, పాపనివ్వండి, తను చనిపోయింది. వీడికి మీరు తల్లిలా ఉండగలరా? బాబు బాధ్యత మాత్రమే తీసుకుంటున్నాను. జరిగింది మొత్తం దాచకుండా మీకు చెప్పాను. మీరే నాకొక సాయం చేయాలి. చెప్పండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. తన సంతానం వృద్ధిలోకి వస్తుందని చెప్పారు. అప్పట్నుండి తన మనసులో తన కూతురు బ్రతికే ఉందేమోనన్న ఆశ మొదలైంది. అది నిజమే కదా శరత్. తన కూతురు బతికే ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. తన రేఖలు చూసే కదా చెప్పింది. కాని ఆ విషయం మా కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది స్వామీజీ. మీ నోటితోనే మీ కూతురు బ్రతికిలేదని అది స్వామీజీ. ప్లీజ్ మీరొక్క మాట. ఏనాటికైనా తనకు నిజం తెలుస్తుంది కదా. స్వామీజీ, మీరే దారి చూపాలి. ఈ ఒక్క అబద్ధం చెప్తే మా కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. నీ కుటుంబం కోసం ఒక తల్లి కూతుళ్ళని వేరు చెయ్యాలనుకోవడం ధర్మం కాదు కదా. ఏనాటికైనా తల్లి కూతుళ్ళు కలవక తప్పదు. ఇది తథ్యం.